సో హలో గైస్, శివాజీ గారి ఇష్యూ మీద ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడుంటాడో మీరు వినే ఉంటారు. కానీ దేవుడు నోరిచ్చాడు కదని చెప్పి నోటికి అడ్డు అదుపు లేకుండా నోటికి ఏ పనికి మాలిన మాట వస్తే ఆ పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. సొసైటీలో ఏదైనా ఇష్యూ జరిగితే దాని మీద మాట్లాడే రైట్ మీకు నాకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాట్లాడడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఏ పదాలు వదిలేస్తున్నాం, మనల్ని ఎంతమంది చూస్తున్నారు అనేది మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి. అలాంటిది ఇతను మాట్లాడే మాటలు ఏంటంటే సోషల్ మీడియాలోని గరికపాటి గారి గురించి, శివాజీ గారి గురించి అడ్డమైన మాటలు, పచ్చి బూతులు. మాట్లాడడం తప్పు కాదు, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ పక్క వ్యక్తిని దూషించేటప్పుడు ఎలా మాట్లాడుతున్నది తెలుసుకోవాలి. ఇకపోతే హిందూయిజం గురించి మాట్లాడే మాటలు కూడా, సీతాదేవి ద్రౌపది టైంలోని షార్ట్లు టీ-షర్ట్లు వేసుకుంటేనే రేపులు జరిగాయా, అప్పుడు కూడా రేపులు జరిగాయి కదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి జరిగింది రేపు కాదు. సీతాదేవిని తీసుకెళ్లిన తర్వాత రావణాసుడు ఆవిడ మీద చిటికిన వేలు కూడా వేయలేకపోయాడు. ఇక ద్రౌపదికి రేపు జరుగుంటే ఆ రోజే పాండవులు, కౌరవులు, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా కృష్ణుడు అందరినీ తలలు నరికేవాడు. మన హిందూ పురాణాలు, ఇతిహాసాలు మనకి జ్ఞానాన్ని నేర్పాయి. అందులో నుంచి మంచి ఎలా తీసుకోవాలి, సొసైటీలో దాన్ని ఎలా అప్లై చేయాలనేది మన బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా అని నోరుందని చెప్పేసి అడ్డమైన మాటలు ఎలా పడితే అలా మాడితే అది తిరిగి ఒక రోజు నీకే కొడుతుంది. సో ఇతను మాట్లాడే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నన్ను అడిగితే 100% రాంగ్ అనే అంటారు. ప్రశ్నించడం వేరు, వ్యక్తిగతంగా దూషించడం వేరు. అయినా వాళ్ళు చెప్పింది బూతులు కాదు, బూతు పురాణాలు కాదు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్టీగా మంచిగా బట్టలు వేసుకోండి అన్నారు. అందులో ఏం తప్పు కనిపించిందో నాకు అర్థం కాలేదు. అండ్ హిందూ పురాణాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇతను మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.